మహాభారతంలో చెప్తారు అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట చెప్తారట వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు ఏమని నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు చెట్టు కనబడద్దు చెట్టు మీద ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనబడద్దు కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు ఏది కనబడద్దు ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక కన్నుకే కొట్టాలని చెప్పి తదేక దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేదైతే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో ఒకటి మన దృష్టి మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని కేసులు పెట్టని అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడకండి ఎవ్వలతో ఏం కాదు కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటా ఆయనకి ఏం తెలియదు ఏమన్నంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే రేపు వస్తా అంటాడు మళ్ళా ఒక ఆయనేమో ప్రిపేర్ అయ్యి రాడు ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి కిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళకు